వ్యూవర్స్, వెల్కమ్ టు డీజీ లోన్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సిబిల్ స్కోర్. వాట్ ఈస్ సిబిల్? దాని గురించి మాట్లాడడానికి మన ముందున్నారు ఉమా గారు. హాయ్ ఉమా గారు. హాయ్ భాగ్య. సో సిబిల్ అంటే ఏంటి మేడం? మేజర్‌గా ఇప్పుడు వచ్చే ఇష్యూస్ సిబిల్ గురించి చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అవును. అంటే సిబిల్ అనేది కస్టమర్ యొక్క పర్సనలైజేషన్. అదొక డిజైన్ అన్నమాట. స్కూల్‌కెళ్తే పిల్లలకి ఏ విధంగానైతే మనకు స్కోర్ ఏ విధంగా ఏ ప్లస్, బి ప్లస్ అని ఎలా ఇస్తామో, స్కూల్‌లో పిల్లలు కాక చదువుకున్నప్పుడు ఎలాంటి మార్క్స్ గెయిన్ చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తామో, అదే విధంగా కస్టమర్‌కి గూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతది. అదే సిబిల్. చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఇప్పుడు వన్స్ అండ్ ట్వైస్ చెక్ చేసుకుంటూనే ఉంటారు సిబిల్ స్కోర్ అనేది. అలా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా సిబిల్ స్కోర్ మీద? అంటే కస్టమర్‌కి 2 టైప్స్ ఉంటాయండి చెక్ జేసుకోవడం. దానివల్ల మనకి సెల్ఫ్‌గా చేసుకుంటేనైతే మనకి ఏం ఎఫెక్ట్ అయితే పడదు. ఇంకా సెకండ్ టైమ్ మెథడ్ చేసుకుంటేనైతే సిబిల్‌కనేది ఎఫెక్ట్ పడతా ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు. ఆ బ్యాంక్ లోన్ సెటిల్‌మెంట్ గాని లేదా రిటర్న్ ఆఫ్ ఏదైనా ఒకటి చేసుకుంటారు. అందువల్ల సిబిల్ ఏమైనా తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతదండి. ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చేసి ఒక 5,00,000 లోన్ తీసుకున్నాడు అనుకో, ఆ తీసుకున్నప్పుడు కస్టమర్ ఒక 3,00,000 పే జేసి ఒక 2,00,000 చేయకుండా ఉన్నాడనుకో, ఉన్నప్పుడు మనం ఏం చేస్తారు, అరే! నేను ఇంత ఈఎంఐ పే చేయలేకపోతున్నాను, కస్టమర్‌కి బర్డెన్ అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు బ్యాంక్‌కెళ్ళి అప్రోచ్ అవుతా అంటారనమాట. అప్రోచ్ అయ్యి తను ఏం చేస్తాడు, ఇంత అమౌంట్ ఒక 2,00,000 ఉంది. నాకు రిమైనింగ్ బ్యాలెన్స్ నేను కట్టుకుంటాను అని అన్నప్పుడు బ్యాంక్ ఏం చేస్తది, ఆ అమౌంట్ తీసుకొని సెటిల్‌ది జేసి, ఆ సె కస్టమర్ సెటిల్‌ది చేశారని సిబిల్ బ్యూరోకి పంపిస్తారు. ఆ సిబిల్ బ్యూరోలో ఒక్కసారి వన్స్ సెటిల్డ్ అని పడితే మనం ఎడిట్ జేయడానికి ఉండదు. దానివల్ల సిబిల్ స్కోర్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతది. పాయింట్ 1, పాయింట్ 2 అలా. ఓకే. ఇప్పుడు కస్టమర్స్ బేసిక్‌గా సిబిల్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఏ వెబ్‌సైట్‌లో చేసుకోవాలి? మేజర్‌గా అయితే చాలా ఉన్నాయి. కాకపోతే ఏందంటే దానివల్ల గూడా ఇందులో చేయడం వల్ల ఎంక్వైరీస్ అనేది పడతా ఉంటాయన్నమాట. మేజర్ అయితే మనకి 2 వెబ్‌సైట్‌లయితే ఉంటాయన్నమాట. ఒకటి సిబిల్ డాట్ కామ్‌లో జేసుకోవడం, పైసా బజార్‌లో జేయడం ఈజీ అన్నమాట. అందులో చేసుకుంటే అది బ్యాంక్‌కి సిమిలారిటీ ఉంటది. కస్టమర్ లోన్స్ అని ఏంటి అనేది. ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్స్ అనేది వాళ్ళు పెట్రోల్ బంక్స్‌లో కూడా యూజ్ చేస్తున్నారు. అందువల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా సిబిల్ మీద? అంటే ఈ క్రెడిట్ కార్డ్ అనేది చాలా మందికి మనం తీసుకునే కార్డ్ లిమిట్‌ని బట్టి బేస్ అయ్యి ఉంటదండి. కార్డ్ లిమిట్ కంటే ఎక్కువ కస్టమర్ యూజ్ చేశారే అనుకో, అది ఎఫెక్టే మనకి. అంటే ఎక్కువ ఓవర్ లిమిట్ యూజ్ చేయడం వల్ల కూడా కస్టమర్‌కి అనేది ఇష్యూ జరుగుతా ఉంటది. మనకి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ ఒక 30% అమౌంట్ క్రెడిట్ కార్డ్‌లోనే ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఏంది అనంటే, ఇంకొకటి నెగెటివ్ పాయింట్ ఏంటిది అనంటే, ఇన్ టైమ్‌లో పేమెంట్ చేయకపోవడం. ఎందుకు చేయరంటే, మనకి క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసేటప్పుడు ఇంత టైం నుంచి ఇంత అనేది ఒకటి ఉంటది టైమ్. ఆ టైంలో పేమెంట్ చేయకుండా ఉండడం వల్ల ఎన్ని డేస్ కస్టమర్ పేమెంట్ డిలే చేశారో అన్ని డేస్ అనేది సిబిల్‌లో రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. అలా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల సిబిల్ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చాలా మంది యాప్ లోన్స్ తీసుకుంటున్నారు. యాప్ లోన్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఏమైనా ఇప్పుడు సిబిల్‌కి మంచిదంటారా? సిబిల్ పెరుగుతుందా? లేదా తగ్గుతుందా సిబిల్ అందువల్ల? అంటే జెన్యూన్ అంటే ఇప్పుడు కస్టమర్స్ ఎలా ఉన్నారు అనంటే చాలా ఫాస్ట్ దానికి అడిక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ గానీ, ఇంకా జాబర్స్ గానీ ఎవరిని అడగలేక డబ్బులు ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలని అడగకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అరే! ఇదేదన్నా అవసరం వచ్చింది. నేనెవరిని అడగలేను అని అనుకోని టక్కున ఏం చేస్తారు, ఏమైనా యాప్ లోన్స్‌లో ఏమన్నా ఇవ్వగలుగుతారా అమౌంట్ అని చెక్ చేస్తారు. అయితే యాప్ జెన్యూనా కాదా? అది గవర్నమెంట్ నుంచి అలొకేట్ అయిందా లేదా అనేది చెక్ జేసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెక్ జేసుకోకుండా డైరెక్ట్ అందులో కేవైసీ డాక్యుమెంట్ అప్‌లోడ్ జేయడం. ఫాస్ట్‌లా ఎవరిని ఏమి అడగకుండా తీసుకోవడం వల్ల ఫండ్స్ అనేది ఈజీగా క్రెడిట్ అయిపోతది. జెన్యూన్ యాప్స్‌లలో తీసుకుంటేనేమో సిబిల్‌కనేది ఏం ఎఫెక్ట్ పడదండి. కాకపోతే ఇంకా గవర్నమెంట్ అలొకేట్ జేయని వాటిలలో తీసుకోవడం వల్ల కస్టమర్‌కి ఇన్ టైమ్‌లో వాళ్ళు పేమెంట్ చేయడం జరగకపోవచ్చు. ఒక్క యాప్ లోన్ తీసుకొని అది పేమెంట్ చేయలేక ఇంకొక యాప్ లోన్ తీసుకోవడం. అలా కస్టమర్‌కి అనేది పేమెంట్ అనేది డిలే అయిపోతా ఉంటది. డిలే అయిపోవడం వల్ల మనకి కస్టమర్‌కి అనేది సిబిల్ స్కోర్ అనేది తగ్గడం జరుగుతది. ఇప్పుడు కస్టమర్స్‌కి చాలా మందికి -1 సిబిల్ అనేసి ఉంటుంది. వాళ్ళకి మనం లోన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయండి. సిబిల్ స్కోర్ అంటే మా కస్టమర్‌కి -1 సిబిల్ అంటే తను ఇప్పటివరకు ఏ యాప్ లోన్స్ గాని, ఇంకా ఏమి తీసుకోలేదని అర్థమండి దానికి. సో, అలాంటి వాళ్ళకి మనము బ్యాంక్స్‌లో చెక్ చేసుకొని సాలరీని బేస్ చేసుకొని లోన్ ఇవ్వడం జరుగుతది. ఇప్పుడు సిబిల్ చాలా మంది అంటారు హార్డ్ ఎంక్వైరీ, సాఫ్ట్ ఎంక్వైరీ అని ఇట్లా టైప్స్ ఆఫ్ ఉంటాయి గదా! అది దేనికుంటాయి?
అంటే సాఫ్ట్ ఎంక్వైరీ, హార్డ్ ఎంక్వైరీ అంటే ఏంటి అనంటే కస్టమర్ 2 టైప్స్ మెథడ్స్ అనమాట ఇవి. సాఫ్ట్ ఎంక్వైరీ అనేది కస్టమర్ తనంతట తాను సెల్ఫ్‌గా చేసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు నేను ఫస్ట్‌లో చెప్పినట్టు డాట్ కామ్ వెబ్‌సైట్‌ల నుంచి చేసుకోవడం సాఫ్ట్ ఎంక్వైరీ అనబడతది. హార్డ్ ఎంక్వైరీ అనేది కస్టమర్ ఏదన్నా బ్యాంక్‌ని లోన్ కావాలని అప్రోచ్ అయినప్పుడు లాగిన్ చేస్తే ఆ బ్యాంక్ వాళ్ళు చెక్ చేయడం దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. సో, ఇప్పుడు సిబిల్ చెక్ జేసుకోవడం అనేది 2 వెబ్‌సైట్స్ ట్రస్టెడ్ అన్నారు మీరు. అవును. పైసా బజార్ ఇంకోటొచ్చేసి సిబిల్.కామ్. ఓకే. అందులో మళ్ళీ ఎలా డౌన్‌లోడ్ జేసుకోవాలి? అంటే దానికి గూడా మనము లాగిన్ ప్రాసెస్ ఉంటదండి. అందులో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని, మనకి ఏ విధంగా గూగుల్ పే, ఫోన్‌పే ఎలా అయితే మనం యూజర్ ఐడీ, పాస్వర్డ్, నెట్ బ్యాంకింగ్ ఎలా ఉంటదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది గూడా అలానే ఉంటది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనకి సిబిల్ అనేది డౌన్‌లోడ్ అవుతది. దాన్ని బట్టి మనము కస్టమర్‌కి ఏమేమి లోన్స్ ఉన్నాయి, ఏమన్నా ఇప్పుడు చాలా మందికి ఏమి ఇష్యూస్ అయితున్నాయి అనంటే సిబిల్‌లో కస్టమర్‌కి ఆ లోన్ కాకపోయినా గానీ సిబిల్‌లో చూపిస్తుంది. కస్టమర్ అంటున్నాడు, "ఈ లోన్ నాది గాదసలు. ఇది నా లోన్ గాంది. నా దాంట్లో ఎందుకుంది" అని అంటారు. సో, అందుకు మనము లోన్స్ అప్లై చేసినప్పుడు సేమ్ సిమిలారిటీ నేమ్స్ ఉండడం వల్ల గానీ, మొబైల్స్ నంబర్ అంటే ఒక్కొక్కటి మిస్టేక్ పడడం వల్ల గానీ, వేరే కస్టమర్‌ది ఇంకో కస్టమర్‌కి అప్‌డేట్ అవ్వడం జరుగుతది. సో, దీన్ని తీసుకోవడం వల్ల యూజ్ ఏంది అనంటే, కస్టమర్‌కి ఏమేం లోన్స్ ఉన్నాయి, పేమెంట్ అవుతున్నాయా లేవా, లేదు అనంటే క్లోజ్ అయినాయా లేవా అనేది మనకి సిబిల్ రిపోర్ట్‌లో కంపల్సరీ కనిపిస్తదండి. ఎప్పుడు క్లోజ్ అయింది, ఏ టైంలో క్లోజ్ అయింది, ఎంత తీసుకున్నారు, పేమెంట్ అయిందా లేదా అనేది పర్టిక్యులర్ డీటెయిల్స్ అనేది మనకు ఆ సిబిల్‌లో కనిపిస్తది. అది తీసుకొని మనము చెప్పొచ్చు. సిబిల్ రిపోర్ట్‌లో ఓవర్ డ్యూస్ అనేది ఉంటాయి కస్టమర్‌కి. సో, ఓవర్ డ్యూస్ ఇప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ ఉంది వాళ్ళకి లోన్ తీసుకోవడంలో అప్పటికప్పుడే వాళ్ళు పేమెంట్ చేసినా సరే అప్పటికప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు సిబిల్ రిపోర్ట్‌లో. సో, ఎంత టైం పడుతుంది? అంటే మాక్సిమం ఒక 60 డేస్ పడతదండి కస్టమర్‌కి అంటే రిపోర్ట్‌లో అప్‌డేట్ అవ్వాలి అనంటే. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే తీసుకుంటారు. లోన్ తీసుకొని దాన్ని క రెగ్యులర్‌గా పేమెంట్ చేయకుండా అలానే డీపీడీస్ ఉంటా ఉంటాయన్నమాట. వాళ్ళకి వేరే దగ్గరికెళ్ళినా కూడా సిబిల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే వీళ్ళు చిన్న లోన్సే కట్టలేకపోతున్నారు. మేము లోన్స్ ఇస్తే ఏం కడతాడు అనే ఇష్యూ బ్యాంకర్ అనేది క్వెషన్ రైజ్ చేస్తారు. దానివల్ల కూడా కస్టమర్‌కి ఇష్యూయే గదా! సో, అలాంటప్పుడు ఏం చేయాలి కస్టమర్ అనంటే ఒక 6 మంత్స్ రెగ్యులర్‌గా పేమెంట్ చేస్తే సిబిల్ స్కోర్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయితదండి. దానివల్ల గూడా మనం లోన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది కస్టమర్స్‌కి ఎలా ఉంటదంటే, వాళ్ళు వర్క్ చేసే కంపెనీ గాని ఎవ్రీథింగ్ ఓకే ఉంటుంది. సిబిల్ స్కోర్ కూడా హై ఉంటుంది. లైక్ ఇప్పుడు 700 అబోవ్, 800 అబోవ్. బట్ వాళ్ళకి మేజర్‌గా ఇష్యూ వచ్చేదేంటంటే ఓవర్ డ్యూస్, డీపీడీస్ దీనివల్ల వాళ్ళు లోన్స్ తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు దీనికేమైనా టిప్స్ ఉన్నాయంటారా? అంటే కస్టమర్స్ ఏం చేస్తారు అనంటే, ఒక లోన్ నుంచి అంటే మనకి రెగ్యులర్‌గా ఉంటే మనము చేయగలుగుతాం. ఎవరైనా లోన్స్ ఇస్తారు. ఏ బ్యాంక్ అయినా అప్రోచ్ అయ్యి మా దగ్గర తీసుకో, మా దగ్గర తీసుకో అంటారు. కానీ ఇలా సిబిల్ ఇష్యూ ఉన్నప్పుడు ఎవరు తలకి ఇవ్వరనమాట. ఎందుకు ఇవ్వరంటే కస్టమర్ లోన్ అంటే యాప్ లోన్స్ తీసుకోవడం, క్రెడిట్ కార్డ్ ఓవర్ లిమిట్ వాడడం, ఇన్ టైమ్‌లో పేమెంట్ చేయకపోవడము, ఇంకా సమ్ ఇష్యూస్ ఏంటి అనంటే ఒక బ్యాంక్‌లో సాలరీ పడతది. రీపేమెంట్ వచ్చి ఇంకో బ్యాంక్‌కి ఉంటదనమాట. తను మర్చిపోవడం వల్ల గూడా మనకి ఈఎంఐ డిలే అవ్వడం అలా జరుగుతా ఉంటది. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏంటిది అనంటే కస్టమరు గుర్తుబెట్టుకొని లోన్ తీసుకున్నప్పుడు ఏ టైంలో ఏ డేట్‌కి ఈఎంఐ డేట్ ఉందనేది రిమైండ్ జేసుకొని దాని ప్రకారము తను డిజైన్ జేసుకుంటే ఇన్ టైమ్‌లో ఒకవేళ కస్టమర్ అకౌంట్‌లో ఫండ్స్ లేవనుకో ఎట్ టైమ్‌లో ఇప్పుడు 7థ్ ఉంది ఈఎంఐ. ఆ టైమ్‌లో కస్టమర్ అకౌంట్‌లో ఫండ్స్ లేవనుకో నెక్స్ట్ డే పేమెంట్ జేశిండు. అయినా మనకి సిబిల్ ఎఫెక్ట్ అనేది పడదండి. 30 డేస్‌లో కట్టినా గూడా మనకి సిబిల్ ఎఫెక్ట్ అనేది పడదు. ఒక 30 డేస్ దాటింది ఒక 40 డేస్, 50 డేస్ అన్నప్పుడు మాత్రమే మనకి కస్టమర్‌కి ఇష్యూ అనేది రైజ్ అవుతా ఉంటది. అది పాయింట్ 1, పాయింట్ 1 అనేది డిక్రీజ్ అవుతది. ఇప్పుడు మనము బేసిక్‌గా లోన్స్ పక్కకు పెడితే లోన్స్ తీసుకోకుండా ఇప్పుడు మనం ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటాం. లైక్ బజాజ్ గాని, ఐడీఎఫ్‌సి గాని ఏమైనా. అందులో కూడా -1 సిబిల్ ఉంటే కస్టమర్స్‌కి ఏ ప్రొడక్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో, ఫస్ట్ మనం యాప్ లోన్స్ తీసుకోవాలంటారా? యాప్ లోన్స్ తీసుకోవడం వల్ల సిబిల్ పెరుగుతుందా? యాప్ లోన్స్ తీసుకోవడం వల్ల యాప్ స్కోర్ పెరుగుతదండి. పెరుగుతది కానీ దాంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకు అనంటే కస్టమర్ తీసుకునే యాప్ అనేది అది గవర్నమెంట్ అలొకేట్ చేసిందని ఫస్ట్ యాప్‌ని చెక్ జేసుకోవాలి. దాంట్లో ఎందుకు అనంటే కేవైసీ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తున్నాం కాబట్టి ట్రస్టెడ్ యాపా కాదా అని చెక్ చేసుకొని చేస్తే ఓకే. ఇప్పుడు చాలా మందికి యాప్ లోన్స్ వల్ల తీసుకోవడం వల్ల కస్టమర్‌కి అది ఇన్వాయిస్ గూడా రావడం లేదు. అది సిబిల్‌లో ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో, దానివల్ల గూడా మనము చూసుకోవాలి. కస్టమర్ ఏ యాప్‌లో తీసుకుంటున్నాడు, దేని నుంచి తీసుకుంటున్నాడో దానివల్ల
దానివల్ల మనకి ఏం ఇష్యూస్ ఉన్నాయి అనేది ఫస్ట్ చెక్ జేసుకున్న తర్వాత తీసుకుంటే యూజ్ అండి. ఇంకా ఇంకేంటిది నేను చెప్పేది ఏంటిదనంటే కస్టమర్ తీసుకునేటప్పుడే ఇన్ టైమ్‌లో పేమెంట్ జేయడం కోసం తీసుకోవాలి. ఇన్ టైమ్‌లో పేమెంట్ జేసి దాని నుంచి ఎన్‌ఓసి తీసుకుంటే యూజ్ ఉంటది. ఓకే. సో, మనం ఇప్పుడు రెగ్యులర్‌గా లోన్స్ తీసుకున్నాం, రెగ్యులర్‌గా పేమెంట్ చేస్తున్నాం అనుకోండి. ఎవ్రీ మంత్ సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుందా? ఆ! ఆఫ్‌కోర్స్ అండి. కస్టమర్ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. మనము లోన్స్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇప్పుడు స్కూల్‌లో మనము ఫస్ట్ క్లాస్ అయిపోంగానే సెకండ్ క్లాస్ అయిపోయిన థర్డ్ క్లాస్ ఎలా మనము ఇంక్రీజ్ అయితా ఉంటామో స్టడీ పర్పస్‌ల మన సిబిల్ గూడా అలానే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతా ఉంటది. అంటే కస్టమర్ అంటే కట్టే దాన్ని బట్టి. అయితే బ్యాంక్ వాటికి యాప్ లోన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటదండి. ఎందుకు అనంటే యాప్ లోన్స్‌కి ఉన్న వాటికి మన బ్యాంక్‌లో ప్రొవైడ్ చేసే లోన్స్‌కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకు అనంటే యాప్ లోన్స్‌కి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువుంటది. ఎట్ ఎన్ టైమ్ మన బ్యాంక్‌లో ఉన్న వాటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటది. మనకి బ్యాంక్‌లో అనేది లాగిన్ చేసేటప్పుడు కస్టమర్‌ది ఎవ్రీ టైమ్ ఎందుకంటే అన్‌సెక్యూర్ లోన్ కాబట్టి ప్రతీదీ చెక్ చేసుకొని ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువిస్తున్నాం కాబట్టి చెక్ చేసుకొని ప్రొవైడ్ చేస్తామనమాట. యాప్ లోన్స్ అనేది అలా ఉండదనమాట. ఎందుకు అనంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఎట్ ఎన్ టైమ్ ఈజీ అనమాట. కస్టమర్ చేసిన వెంటనే ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ అలా అనేది పడిపోతా ఉంటది అమౌంట్. సో, ఇప్పుడు కస్టమర్స్‌కి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. పెట్రోల్ బంక్స్‌లో యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో, ఎలా యూజ్ చేయాలంటారు? చాలా మంది విత్‌డ్రా చేసుకుంటున్నారు క్యాష్. సో, దాని గురించి కూడా అబ్యూస్డ్ అని సిబిల్ రిపోర్ట్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల లోన్స్ పొందలేకపోతున్నారు కస్టమర్స్. సో, దాన్ని మళ్ళీ ఎలా అంటారిప్పుడు? అంటే కస్టమర్‌కి మనకి క్రెడిట్ కార్డ్ ఇచ్చిందే ఆన్‌లైన్ టు ఆన్‌లైన్ పేమెంట్ జేయడం కోసం. కానీ మన వాళ్ళేం జేస్తారు పెట్రోల్ బంక్‌ల తీసుకొని క్యాష్ విత్‌డ్రా జేసుకుంటారు. అలా చేయడం వల్ల గూడా మనం కొన్ని బ్యాంక్స్ అయితే అసలు అలాంటి కేసెస్‌కైతే లోన్ ఇవ్వకుండా ఉంటారనమాట. బ్యాంక్ రూల్ అనమాట. అలా మనము ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే చెయ్యాలి. కార్డ్ లిమిట్ గూడా ఎక్కువ యూజ్ జేయకుంటూ ఉంటే కస్టమర్ సిబిల్ అనేది ఓవర్ లిమిట్ అవ్వకుండా ఉంటది. సిబిల్ స్కోర్ అనేది గూడా హైక్ అయితది. సో, కస్టమర్స్‌కి ఇప్పుడు ఏ లోన్ తీసుకుంటే సిబిల్ ఇంక్రీజ్ అవుతదంటారు? లైక్ ఇప్పుడు గోల్డ్ లోన్ ఉంది, హెచ్ఎల్ ఉంది, హోమ్ ఏదైనా ఉంది, పీఎల్. ఏది తీసుకుంటే సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతది? అంటే నేను చెప్పేది ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమరు ఇప్పుడు సెటిల్డ్ చేసినా, రిటర్న్ ఆఫ్ చేసినా, ఎంక్వైరీ చేసినా, ఎంక్వైరీస్ చాలా పడుతూ ఉంటాయన్నమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసమే కస్టమర్ లాగిన్ చేస్తూ ఉంటారు. అలా లాగిన్ చేసినప్పుడు ఒక 14 అంటే లాగిన్‌కి 14 డేస్ గ్యాప్ ఉంటే ఓ ఎక సిబిల్ బ్యూరో ఏం చేస్తారంటే కన్సిడర్ చేస్తది. 14 డేస్‌కి 1 ఎంక్వైరీ లెక్క కన్సిడర్ చేసి దాన్ని ఒకటే ఎంక్వైరీ లెక్క చేసుకొని అనేది జరుగుతదనమాట. 14 డేస్ తర్వాత మళ్ళీ అంటే ఒక డేస్ అంటే ఒక మంత్లీలో ఒక 10, 5 అట్లా జేసినామనుకో కస్టమర్‌కి ఎంక్వైరీస్ ఎక్కువైపోయి సిబిల్ స్కోర్ డిక్రీజ్ అవుతది. 14 డేస్ లోపు చేసినామనుకో మనకి సిబిల్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఇంకో పాయింట్ ఏంటిది అనంటే కస్టమర్‌కి సెటిల్డ్ జేయడం, రిటర్న్ ఆఫ్ జేయడం వల్ల ఆహ్, సిబిల్ స్కోర్ అనేది 0.2, 0.5, 0.10 అనేది తగ్గుతా ఉంటది. అది తగ్గినప్పుడు మనమేం జేస్తాము అనంటే కస్టమర్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటామనంటే పేమెంట్ జేయడం ద్వారానే. సిబిల్‌నయితే ఎడిట్ జేయడం అనేది జరగదు. బట్ రిపేర్ మాత్రం చేసుకోవచ్చు మనం. ఎలా చేసుకుంటాము అనంటే కస్టమర్ రెగ్యులర్ పేమెంట్ అంటే ఇన్ టైమ్‌లో పేమెంట్ జేయడం వల్ల సిబిల్ స్కోర్ అనేది తను ఏదైతే డౌన్‌ఫాల్ అయిందో సిబిల్ అనేది దాన్ని గెయిన్ జేసుకోవడానికి అవకాశం ఉంటది. వీళ్ళకి మనం లోన్ ఇస్తామా? లేదా? అనేది ఏంటిదనంటే గోల్డ్ లోన్ అయితే కంపల్సరీ ఇస్తామండి. గోల్డ్ లోను ఎందుకంటే సెక్యూర్ లోన్ గాబట్టి, అది పెట్టి తీసుకుంటాం గాబట్టి, అలా పేమెంట్ జేసినా గానీ కస్టమర్‌కి సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతది. సో, ఇప్పుడు ప్రెజెంట్ మేజర్‌గా ఇష్యూస్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్ అంటే, ఇప్పుడు హైయెస్ట్ ఉంటుంది వాళ్ళకి సిబిల్ స్కోర్ అవును. 800, 700. బట్ తను వాళ్ళ ఫ్రెండ్‌ని ఎవరినైనా సరే సో అండ్ సో ఎవరినైనా నమ్మి అవును. వాళ్ళ దాంట్లో జాయింట్ లోన్ అవును. తీసుకుంటారు. హెచ్ఎల్ గాని, తీసుకుంటున్నారు. పీఎల్ అంటే కో గాని. అప్లికెంట్‌కి గానీ, ఓకే. ఇంకా మదర్, ఆ! ఫాదర్ అలా. సో, అలా తీసుకున్నప్పుడు తను పేమెంట్ చేయలేకపోతున్నాడు. ఇంకో జాయింట్ ఎవరైతే ఉంటారో అప్లికెంట్ తను అవును. చేయలేకపోతున్నాడు. కానీ మనకు కెపాసిటీ ఉంది. బట్ మనం కట్టలేం గదా! తన పేమెంట్. సో, అవును. అలా ఏమన్నా రిపేర్ చేసుకోవచ్చా మళ్ళీ సిబిల్ స్కోర్‌ని? కస్టమర్ ఒకవేళ జాయింట్‌లో ఉన్నాడు అనంటే ఇద్దరికీ ఎఫెక్టేనండి అది. ఇప్పుడు నేనున్నాను మా సిస్టర్‌కి లోన్ ఇచ్చాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పే స్లిప్స్, నా ఇన్‌కమ్ ప్రూఫ్స్ పెట్టుకొని తను లోన్ తీసుకుంది అనుకో. అది నాకే పడతది ఎఫెక్ట్. ఆమె కట్టకపోయినా నాకే పడతది ఎఫెక్ట్. అలాంటప్పుడు నేనేం జేసుకోవాలి ఇన్ టైమ్‌లో అదేందంటే ఆ సిబిల్ అనేది నా స్టెబిలిటీ, నా పర్సనలైజేషన్, నా డిజైన్ అది నేను కాపాడుకోవాల్సింది. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎవరికి జాయింట్‌లో ఉంటున్నామో ఇన్ టైమ్‌లో పేమెంట్ జేసుకోవడానికి ట్రై జేయాలి. ఒకవేళ కట్టలే
కట్టలేదు అని అన్నారనుకో వాళ్ళు, కట్టకపోతే అది నీకే ఎఫెక్ట్ పడతది కాబట్టి నువ్వే పే జేయాలి. నువ్వే పే జేసి అలా రెగ్యులర్‌గా పేమెంట్ జేస్తూ ఉంటే నీ సిబిల్ స్కోర్ అనేది ఒకవేళ ఒక 2 మంత్స్ ఒక 2 ఈఎంఐస్, 3 ఈఎంఐస్ పే చేయలేదనుకో, ఖచ్చితంగా ఒక 4, 5 పాయింట్స్ అనేది నీ సిబిల్ నుంచి డిక్రీజ్ అవ్వడం జరుగుతది. అలా జరగడం వల్ల ఇంకా నీ సిబిల్‌కే గదా ఎఫెక్ట్ పడేది. సో, అందుకని మనము ఎవరికైతే స్టెబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం జాయింట్‌లో ఉండడానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు కట్టలేని వాళ్ళకి ఇచ్చినామనుకో, జాయింట్‌లో ఉంటే అది నీకే ఎఫెక్ట్ పడతది కాబట్టి మనం చూసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ మనం యూజ్ చేస్తే దీన్ని సిబిల్ అనేది హైక్ జేసుకోవడం జరుగుతుంది. సో, కస్టమర్ ఇప్పుడు రిపేర్ చేసుకోవచ్చు సిబిల్ ఎలాగైనా సరే. చాలా మందేంటంటే భయపడి నెక్స్ట్ మనకు లోన్ రాదు అన్న హోప్ వదిలేస్తున్నారింకా. అంటే కంపల్సరీ లోన్ వస్తదండి. ఎందుకు ఎలా వస్తది అనంటే కస్టమర్ పేమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 ఇయర్‌లో ఎలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డిఎఫ్‌సిలో ఉంది. హెచ్‌డిఎఫ్‌సిలో ఏంటిది అనంటే 6 మంత్స్‌లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటే లోన్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎలాంటి చెక్ బౌన్సెస్ గానీ, ఎలాంటి ఇష్యూస్ గానీ లేవు, ఎలాంటి డిలే పేమెంట్స్ లేవు అనంటే లోన్ ఇచ్చేస్తారు. కానీ మనము యూజ్ చేసే లోన్ తీసుకునే ముందు ఒక 1 ఇయర్ ట్రాక్ మనకి బావుందా లేదా? ఆ ట్రాక్‌లో మనకేమైనా సెటిల్స్ ఉన్నాయా? రీపేమెంట్ ఉన్నాయా? డిలే పేమెంట్స్ ఉన్నాయా? అంటే ఓవర్ డ్యూస్ ఉన్నాయా? ఇది గూడా మనకి ఓవర్ డ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ కస్టమర్ కట్టలేదనుకో 30 డేస్‌ల మస్ట్ అండ్ షుడ్‌గా పేమెంట్ చేయాలి. ఆ 30 డేస్ దాటింది అనంటే కస్టమర్ సిబిల్ 0.1 అనేది డిక్రీజ్ జరుగుతది. కస్టమర్స్‌కి ఇప్పుడు మెథడ్స్ ఉంటాయంటగా సిబిల్‌లో హార్డ్ లైక్ హార్డ్ ఎంక్వైరీస్, సాఫ్ట్ ఎంక్వైరీస్ అవేం టైప్? అదేంటిదనంటే కస్టమర్‌కి 2 టైప్స్ ఉంటదనమాట ఎంక్వైరీస్. సాఫ్ట్ ఎంక్వైరీ అంటే కస్టమర్ వెబ్‌సైట్‌లోకెళ్ళి తనంతట తానే లాగిన్ జేసుకొని తన సిబిల్‌ని డౌన్‌లోడ్ జేసుకోవడం జరుగుతది. ఓకే. దాంట్లో ఏముంటది అనంటే కస్టమర్‌కి తనే సెల్ఫ్‌గా జేసుకున్నాడు గాబట్టి దానివల్ల కస్టమర్‌కి ఎలాంటి ఇష్యూస్ అనేది పడవనమాట. ఓకే. ఎలాంటి సిబిల్ ఎఫెక్ట్ అనేది పడదు. మల్టిపుల్ లాగిన్ అని గూడా ఉండదు. దానివల్ల కస్టమర్ చూసుకోవచ్చు సిబిల్. హార్డ్ ఎంక్వైరీ అంటే ఏదన్నా బ్యాంక్‌కి లాగిన్ ఇచ్చినప్పుడు, ఆ బ్యాంక్ వాళ్ళు లాగిన్ చేసుకొని, ఈ కస్టమర్ యొక్క సిబిల్ ఎలా ఉందని వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి, అది హార్డ్ ఎంక్వైరీ అనబడతది. ఓకే. దానివల్ల అనేది మల్టిపుల్ ఒక్కసారి 1 టైమ్, 2 టైమ్స్ చేస్తే ఇష్యూ ఏముండదు. మల్టిపుల్ లాగిన్స్ జరిగితే కస్టమర్‌కి అనేది సిబిల్ డిక్రీజ్ అవ్వడం జరుగుతది. సో, థ్యాంక్ యూ అండి ఉమా గారు. చాలా చెప్పారు సిబిల్ స్కోర్ గురించి. సో, చాలా మందికి యూజ్ అవుతుందిది. అవును. సో, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి డిజీ లోన్స్. థ్యాంక్ యూ అండి.